ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి యాంఫీ ఒక కొత్త డేటాని రిలీజ్ చేసిందని మార్నింగ్ ఆర్టికల్ ఒకటి చదివాను. ఏంటి ఆ డేటా, దీనికి సంబంధించి అసలు? సో జూన్ సంబంధించి మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఫ్లోస్ జరిగాయని ఎవ్రీ మంత్ వాళ్ళు యాంఫీ డేటా రిలీజ్ చేస్తుందండి. సో వాళ్ళు ఇచ్చిన డేటా బట్టి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఎంత ఫ్లోస్, సేవింగ్స్ ఎంత వస్తున్నాయి అనేది మనకి తెలుస్తుందండి. నౌ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మొత్తం AUM 61.6 lakh crores మనము టచ్ చేసాము. సో మేబీ త్వరగానే 100 lakh crore ఇండస్ట్రీ, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అవ్వబోతుందండి. సో ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆల్ రీటైలర్ పార్టిసిపేషన్ అనే మనము చెప్పొచ్చండి. అండ్ ఆల్ సోషల్ మీడియా హూ హ్యాస్ డన్ సో మచ్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని, మ్యూచువల్ ఫండ్స్ని, SIPsని ఈ విధంగా బాగా లైమ్ లైట్లోకి అయితే తీసుకొచ్చాయని ఖచ్చితంగా ఈ క్రెడిట్ మనం సోషల్ మీడియాకి ఇవ్వచ్చు. అండ్ దెన్ రీటైల్ పార్టిసిపేషన్ డెఫినెట్లీ అండి. SIPs వీటి గురించి అసలు నిజంగా చెప్పిన తర్వాత నౌ ద రిజల్ట్స్ ఫైనల్లీ మనం చేసిన దానికి ఏదైతే ఆ రిజల్ట్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ SIPs ఎవ్రీ మంత్ 21,260 crores. సో అంటే ఎవ్రీ మంత్ ఆన్ మంత్ అది కొత్త రికార్డ్స్ని మనం బ్రేక్ చేసుకుంటూ ఇప్పుడు ఎవ్రీ మంత్ 21,000 అబౌవ్ crores మనకి మార్కెట్లో SIPsే ఇప్పుడు మన మార్కెట్ ఈ విధంగా హోల్డ్ చేస్తుంది అంటే బికాస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ త్రూ SIP బుక్ ద్వారా చెప్పొచ్చండి. ఇప్పుడు SIP AUM 12 lakh crore అంతవరకు అంత బుక్ అనేది మనకి ఉంది. అలానే నంబర్ ఆఫ్ SIPs మనం చూసుకున్నట్లయితే 55 lakh ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈసారి మనం ట్రెండ్స్ చూసుకున్నట్లయితే ఈక్విటీ ఫండ్స్లోకి బాగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయండి. అందులో మనకి 17% గ్రోత్ కనిపిస్తుంది. అంటే డెట్స్ మీద అంతగా ఎవరు డెట్ ఫండ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గి ఈక్విటీ ఫండ్స్, ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 3-4 years నుంచి మంచి రిటర్న్స్ ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈక్విటీలో మంచి రిటర్న్స్ రావడం మనం చూసాం కదా. సో ఆ యుఫోరియా అయితే కంటిన్యూ అవుతుందండి. సో మనం ముందు చూసుకున్నప్పుడు నెమ్మదిగా అందరూ లార్జ్ క్యాప్లో ఇలా హైబ్రిడ్ ఫండ్స్ ఇలా కొంత స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ మనం లాస్ట్ 2 years మనం చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అనేవి మనము ట్రెండ్ చూసాము. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా అసలు సెక్టార్ ఫండ్స్, థిమెటిక్ ఫండ్స్ పెర్ఫామ్ చేస్తున్నాయండి. మనీ అంతా కూడా అక్కడికే వెళ్తుంది. అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బాగా పెరిగిపోయిందండి. అంటే జనాలందరికంటే అవేర్నెస్ క్రియేట్ అయింది ఇందులో ఎలా చేయాలి అనేది. సో అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా రిస్క్, ఇక్కడ డబ్బులు పోతాయి, ఈక్విటీ ఇవన్నీ చాలా రిస్కీ అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువైపోయి మేడం మీకు 15%, 20% అయినా రిటర్న్స్ అంటున్నారు. సో దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, అంటే దే ఆర్ ఏబుల్ టు టేక్ ద రిస్క్, దే ఆర్ అండర్స్టాండింగ్ ద మార్కెట్స్ బిహేవియర్. సో ఇప్పుడు అంతా కూడా రిస్కీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉంటాయి. అంటే మనకి ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఈక్విటీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. డైవర్సిఫైడ్ ఫండ్స్, తర్వాత సెక్టార్ ఫండ్స్, థిమెటిక్, అన్నిటికన్నా మ్యాక్సిమం రిస్క్ ఉన్న కేటగిరీ ఏంటంటే ఈ ఈక్విటీలో ఈ థిమెటిక్ అండ్ సెక్టార్ ఫండ్స్. మనీ అంతా కూడా ఒక సింగిల్ సెక్టార్కి వెళ్తుందండి. అందులో ఎవరు పెట్టేవాళ్ళు కాదు, డైవర్సిఫికేషన్ ఉండదు ఒకసారి ఆ కానీ ఇప్పుడైతే ఆ సెక్టార్ ఫండ్స్లోనే అందరూ వెళ్తున్నారండి. లాస్ట్ టైం డిఫెన్స్ అని మోతీలాల్ వాళ్ళు ఒక NFO తీసుకొచ్చారు. సో రికార్డ్ బ్రేక్ చేస్తూ వాళ్ళకి మంచి బిజినెస్ అనేది అక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు అంతా కూడా మొమెంటమ్ అనే ఒక పర్టికులర్ థీమ్ అనేది మార్కెట్లో నడుస్తుందండి. సో అప్పుడంతా కూడా వాల్యూ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్ ఇవన్నీ అనుకుని ఇప్పుడంతా కూడా మొమెంటమ్ స్టాక్స్, అంటే షార్ట్ టర్మ్లో మనీ బాగా గెయిన్ చేసే ఆ స్టాక్స్ ఏంటి, ఆ సెక్టార్స్ ఏంటి అనేది వెళ్తుందండి. దానికి తగ్గట్టుగా మనకి NFOs కూడా వస్తున్నాయి. సో ఈ మొమెంటమ్కి సంబంధించిన ఒక NFO అయితే మార్కెట్లో నడుస్తుందండి. దట్ ఈస్ బిజినెస్ ఎడల్వైజ్ బిజినెస్ సైకిల్ అనే ఒక NFO ఉందండి. వాళ్ళు మొమెంటమ్, వాల్యూ ప్లస్ క్వాలిటీ గ్రోత్కి సంబంధించిన కొన్ని బిజినెసెస్లో ఏవైతే ఈ ఫేజ్లో, గ్రోత్ ఫేజ్లో ఉంటాయో వేరియస్ సెక్టార్స్, వేరియస్ స్టాక్స్, వేరియస్ కార్పొరేట్స్ సంబంధించిన వాటిల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో ఎవరైతే ఈ మొమెంటమ్ అనే ఈ కేటగిరీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళకి ఈ బిజినెస్ సైకిల్ అనేది బాగా సూట్ అవుతుందండి. సో ఇది ఒకటి మార్కెట్లో ఉంది. ఆ తర్వాత రీసెంట్గా టాటా వాళ్ళు ఒక టూరిజం ఫండ్ అని ఒకటి తీసుకొచ్చారండి, టూరిజం సెక్టార్. సో ఈ టూరిజం సెక్టార్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్,
ఆ తర్వాత మనకి ఎయిర్లైన్స్, తర్వాత ఈ ఈ ఈ ఎయిర్లైన్స్కి సంబంధించిన, ఈ టూరిజంకి సంబంధించిన, ఈ సర్వీస్ ఇస్తున్న కొన్ని కంపెనీస్, ఎస్పెషలీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈ ట్రాలీ బ్యాగ్స్, ఈ బ్యాగ్స్, ఈ సూట్ కేసులు తయారు చేసే కంపెనీల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో యూ కెన్, అంటే ఎంత ఇన్నోవేటివ్గా ఈ టూరిజం అనే ఒక స్కీమ్ ని తీసుకొచ్చారో చూడండి. అసలు లైక్ దట్ ఈస్ ఎస్పెషల్లీ థిమటిక్ ఫండ్ కిందకి వస్తుందండి. టాటా వాళ్ళు ఈ ఏఎంసీని మనకి తీసుకొచ్చారు. ఇది జూలై 8 నుంచి మనకి జూలై 8 నుంచి 19th జూలై వరకు ఇది ఓపెన్ ఉంటుందండి. అలానే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు మనకి ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ అని తీసుకొచ్చారండి. సో అది కూడా మనకి మనీ అంతా కూడా వాళ్ళు ఒక థీమ్ తీసుకున్నారు, అంటే ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ పవర్, ఈ మూడిటికి సంబంధించిన స్టాక్స్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము, కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇది మనకి ఆల్మోస్ట్ 2 జూలై నుంచి 16th జూలై వరకు అవైలబుల్గా ఉంటుంది. అలానే ఐసిఐసిఐ ప్రూ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్ ఫండ్ కూడా ఉంది. అలానే మనకి బిఎస్సి పిఎస్యు అంటే కొటెక్ వాళ్ళది పిఎస్యు ఇండెక్స్ ఫండ్ కూడా మార్కెట్లో 10th జూలై నుంచి 24th జూలై వరకు ఉంది. అలానే ఫ్రాంక్లిన్ మల్టీ క్యాప్ ఫండ్ కూడా 8th జూలై నుంచి 22nd జూలై వరకు మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. కెనరా రొబైకో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ 12th జూలై నుంచి 20th జూలై వరకు మీకు అవైలబుల్గా ఉంటుందండి. సో ఇప్పుడైతే లైమ్ లైట్లో ఉన్నవన్నీ థిమటిక్ ఫండ్స్, మొమెంటమ్ ఫండ్స్ అయితే బాగా, సెక్టార్ ఫండ్స్ బాగా క్యాచీగా ఉన్నాయండి. సో లైక్ మనం చెప్పినట్టుగా ఈ ఎడల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్ కానీ, ఇప్పుడు తెచ్చిన ఈ టాటా వాళ్ళ ఈ టూరిజం సెక్టార్ ఫండ్ కానీ, అలానే ఐసిఐసిఐ వాళ్ళ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ కానీ. సో దీస్ ఆర్ ఆల్ వెరీ మచ్ ఫెచింగ్ ఇన్ మార్కెట్ నౌ డేస్ అండి. సో ఇప్పుడైతే మనకి ఇవన్నీ కూడా లైమ్ లైట్లోకి వచ్చాయండి. బట్ ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, మీకు సూటబుల్ అవుతాయా లేవా, ఇవన్నీ చాలా రిస్కీ ఫండ్స్ అండి. ఎందుకంటే అంత మనీ అంతా కూడా ఒకటే సెక్టార్లో పెట్టడం, ఒకటే థీమ్లో పెట్టడం అనేది కొంచెం రిస్కీగానే ఉంటుందండి. మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని తెలుసుకొని మనం ఎన్ఎఫ్ఓస్లో పెట్టాలి. సో ఎన్ఎఫ్ఓస్లో పెట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్క ఎన్ఎఫ్ఓస్లోని ఇన్వెస్ట్ చేయాలని లేదండి. నిజంగా మనకు ఆ ఆబ్జెక్టివ్ కానీ, ఆ థీమ్ కానీ మనకి నచ్చినట్లయితే, ఆ ఆబ్జెక్టివ్ మన గోల్స్కి సూటబుల్ అయినట్లయితే, ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మనం తీసుకునే అవకాశం ఉన్నట్లయితేనే మీరు తీసుకోండి. వచ్చిన ప్రతి ఎన్ఎఫ్ఓలో కూడా ఇన్వెస్ట్ చేయాలని లేదు. బట్ ఫైనల్గా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని, మీ ప్లానర్ని సంప్రదించి ఏ ఎన్ఎఫ్ఓ మీకు బాగుంటుంది, మమ్మల్ని కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ అడుగుతున్నారు, మేడం ఈ ఎన్ఎఫ్ఓ బాగుంటుందా, ఇందులో ఇన్వెస్ట్ చేయమంటారు, మార్కెట్లో ఈ ఎన్ఎఫ్ఓ ఉంది, అట్లా అడుగుతున్నారండి. బట్ ఫైనల్లీ మీకు ప్రతి ఎన్ఎఫ్ఓ కాకుండా మీకు సూటబుల్ అయిన మంచి ఎన్ఎఫ్ఓస్ని మీ ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా మీ గోల్కి అలైన్ అవుతున్నట్టుగా మీరు ఆ ఫండ్స్లోకి వెళ్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇది చాలా అట్రాక్టివ్గా 10 రూపీస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవ్రీవన్ ఈస్ విల్ గెట్ మోర్ యూనిట్స్. బయట చాలా మిగతా వాటిల్లో అయితే 50 రూపీస్, 180 రూపీస్ అట్లా ఎన్ఏవి ఉంది. ఇదైతే 10 రూపీస్ మనకి ఎన్ఎఫ్ఓలో స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది ఈ ఎన్ఎఫ్ఓస్లో చేయాలనుకుంటున్నారండి. బట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ మీ ఫైనాన్షియల్ ప్లానర్ని, మమ్మల్ని కానీ మీరు సంప్రదించినట్లయితే మేము డెఫినెట్లీ వీ విల్ గైడ్ యూ ద బెస్ట్ వే. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం ఎట్టి పరిస్థితులు కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే మేడం. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.